గారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. జితేందర్ గారు గుడ్ మార్నింగ్ అండి. జితేందర్ గారు, సో ఒకటి చెప్పండి, పాలమూరు ప్రాజెక్టు గురించి సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల టూర్ లో కూడా పనులు స్పీడప్ చేయాలి, తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి మరోపక్క బీఆర్ఎస్ నుంచి అయితే ఆల్రెడీ అటు కౌంటర్ స్టార్ట్ అయిపోయాయి, సగం పాలన పూర్తయిన తర్వాత ఇప్పుడు మీకు ప్రాజెక్టులు గుర్తొచ్చాయి అంటూ కమెంట్స్ చేస్తున్నారు. దానికి ఏం చెప్తారు? అండ్ ఇంకొకటి, సీఎం ప్రాజెక్టులు పూర్తి చేయమని అంటున్నారు కానీ ముంపు ప్రాంత ప్రజలు ఇప్పటికీ ఇంకా వినతి పత్రాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న వారికి మీకు అందరికీ నమస్కారాలు. గడిచినటువంటి 10 సంవత్సరాలలో మనం రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు అనే విషయాలలో మనం ఈ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. 1200 మంది బిడ్డల బలిదానం వల్ల ఏర్పడిన రాష్ట్రాన్ని అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు చేసుకోవాల్సిన అవసరం ఉండే. మరి దీంట్లో 2.5 సంవత్సరాలు అంటున్నారు. మరి ఇది ఈ కాంగ్రెస్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అఖండ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులు అనేది కట్టిందంతా కాంగ్రెస్ పార్టీ కదండి. ఇది ముఖ్యంగా అందరు గమనించాల్సింది. శ్రీశైలం కట్టింది, మరి అదే విధంగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ కట్టింది, మిగతా ప్రాజెక్టులు కృష్ణ మీద కూడా ఏవైతే కట్టగలిగినామో అవి కూడా కట్టగలిగింది కాంగ్రెస్ పార్టీ కట్టగలిగింది. వీళ్ళు చేసింది ఏమి ఉందండి 10 సంవత్సరాలలో? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉన్నది. పాలమూరు రంగారెడ్డిలో అనేక కాన్స్టిట్యున్సీలు, అనేక జిల్లాలు, మరి అది జూరాల దగ్గర కట్టాల్సిన ప్రాజెక్ట్ ని తీసుకొచ్చి ఎస్ఎల్బిసి రూపకంగా మరి అది ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలంలో చేసినటువంటి పొరపాటు, తల దగ్గర నుంచి తీసుకోవాల్సిన నీళ్లని కాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం విడ్డూరంగా ఉన్నది. మరి దీంట్లో వీళ్లకు మరి కకృత్యో ఏందో గాని మరి ఇది శ్రీశైలంలో అనేకమైనటువంటి డిస్ప్యూట్లు. కృష్ణా రివర్ ని మనకు ఉన్నటువంటి 10 సంవత్సరాలు మంచి అవకాశం వచ్చినుండే. రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు ఈ సస్యశ్యామలంగా నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 విషయాలల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయాల్సినటువంటి మంచి అవకాశాన్ని 10 సంవత్సరాలలో కోల్పోయిందండి ఈ రోజు. కాబట్టి ఇప్పుడు కృష్ణా రివర్ ఉంది. కృష్ణా రివర్ లో ఎక్కడ మనకు నీళ్లు వస్తున్నాయి చెప్పండి? ఒక లెఫ్ట్ కెనాల్లో ఆ రోజు నాగార్జున సాగర్ నుంచి ఇచ్చినటువంటి లెఫ్ట్ కెనాల్లో 110 టీఎంసీల నీళ్లలో 30 టీఎంసీలు మళ్ళీ ఉన్నటువంటి 28 టీఎంసీలు కృష్ణా డిస్టిక్ తీసుకుపోతుండ్రు. ఈస్ట్ గోదావరికి 2 టీఎంసీలు తీసుకుపోతున్నారు. అందులో నుంచి 110 టీఎంసీలో వచ్చినటువంటి లెఫ్ట్ కెనాల్ ద్వారా, నాగార్జున సాగర్ ద్వారా వచ్చిన నీళ్లు తప్ప మనకు వచ్చినటువంటి నీళ్లు కృష్ణా రివర్ పైనటువంటి ఎక్కడ నీళ్లు లేవు. ఆ రోజు ఇచ్చినటువంటి నీళ్లు ఆ 110 టీఎంసీలో 30 టీఎంసీలు మళ్ళా అక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి మరి కృష్ణాకు అక్కడ ఉన్నటువంటి ఈస్ట్ గోదావరికి తీసుకుపోతుండ్రు. మరి అదే విధంగా మనకి 10 సంవత్సరాలల్లా కృష్ణా రివర్ పై పనిచేయాల్సినటువంటి అవకాశం కేసీఆర్ గారికి ఉండే. కానీ కృష్ణా రివర్ లో మరి జూరాలలో చేసుకోవాల్సిన అవసరం ఉండే. జూరాలలో తీసుకొచ్చి తల నుంచి కాళ్ళల్లా తీసుకొచ్చి మళ్ళీ ఉన్నటువంటి ఇక్కడ ఉన్న శ్రీశైలం దగ్గర చేసిండు. శ్రీశైలం ఏం చేసిండండి? శ్రీశైలంలో ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కట్టినప్పుడు పోతిరెడ్డి ఉన్నప్పుడు కెనాల్ ని ఆ రోజు రామారావు గారు ఉన్నప్పుడు 4 గేట్లు ఉంటే ఈ రోజు దాదాపుగా మరి అక్కడి నుంచి ఎన్ని టీఎంసీల నీళ్లు తీసుకెళ్తుండో చూడండి. అక్కడి నుంచి దాదాపుగా 600 టీఎంసీలు తీసుకెళ్తున్నారు. హైయెస్ట్ గా మనకు 2 పరివాహక ప్రాంతాలలో హైయెస్ట్ గా కృష్ణా అండ్ గోదావరి పరివాహక ప్రాంతం హైయెస్ట్ గా ఉన్నటువంటి పరివాహక ప్రాంతం తెలంగాణది. అంత ఎక్కువ పరివాహక ప్రాంతం ఉన్నా, అంత ఎక్కువ నీటి సాంద్రత ఉన్నా కూడా తీసుకురాకుండా 10 సంవత్సరాలలో విఫలమైపోయి ఏం చేయలేని పరిస్థితులలో మరి ఎస్ఎల్బిసి దొరికితే అందులో ఏమైనా డబ్బులు దొరుకుతాయని రూపకంగా చేసిందా? మొత్తం మీద జూరాలలో కట్టాల్సినటువంటి ప్రాజెక్టు తీసుకెళ్లి మరి ఎస్ఎల్బిసి రూపకంగా శ్రీశైలంలో తీసుకొచ్చి ఆ లెఫ్ట్ కెనాల్ ఇవ్వడం, మరి పాలమూరు ఎత్తిపోతల పథకం అనేది ఎండిపోయి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్న సంఘటన అందరు చూసిరే. మరి అదేవిధంగా కాళేశ్వరం విషయం ఏం జరిగింది అనేది ప్రజలు గమనిస్తున్నారు. నీళ్ల విషయంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు 10 సంవత్సరాలలో. కాళేశ్వరం ఒక ఏటీఎం రూపకంగా మారిపోయింది అన్నట్టుగా స్వయాన వాళ్ళ మిత్రుడు ప్రధానమంత్రి అయినటువంటి మన మోడీ గారే అన్నారు ఇది. కాబట్టి దాన్ని జలయజ్ఞం కాదు ధనయజ్ఞం కిందికి తీసుకొచ్చి మొత్తం దోపిడీ వ్యవస్థలు చేసి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశారు. దాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు రాష్ట్రంలో అత్యధికంగా వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రం అనేది, మరి ఈ రాష్ట్రంలో దాదాపుగా 29 లక్షల బోర్ల మీదనే ఆధారపడి ఈ రోజు రాష్ట్రంలో మనం వ్యవసాయం. కాబట్టి ఇక్కడ చేసిన 10 సంవత్సరాలు వచ్చిన అవకాశాన్ని నిర్వీర్యం చేసి మొత్తం అవినీతి పాలు చేసి ఇటు నీళ్ల విషయంలో కానీ నిధుల విషయంలో అట్టర్ ఫ్లాప్ అయింది.
మరి ఓకే అండి BRS ప్రభుత్వం ఓకే మళ్ళీ వస్తాను. అండ్ మిగతా వారు దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఎస్ స్వామి గారు, సో విన్నారు జితేందర్ గారి పాయింట్స్, మీరు స్పష్టంగా వినడం జరిగింది. సో ఒకటి ఏంటి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీ హయాంలోనే స్టార్ట్ అయింది, కానీ అటు 90% పనులు పూర్తయ్యాయి, సగం పాలన వచ్చాక ఇప్పుడు గుర్తొచ్చిందని మాట్లాడడం కన్నా అసలు మీ పాలనలో ఎందుకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు? మా పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును జూరాల నుంచి వెళ్ళి అక్కడ నీటి లభ్యత తక్కువగా ఉంది. 9.66 టీఎంసీ మాత్రమే అవైలబుల్ ఉంది. ఇక్కడ శ్రీశైలం చేస్తే 215 టీఎంసీల దాకా ఇక్కడ ఫ్లడ్ తో కలిసి ఇక్కడ అవైలబిలిటీ ఉంది. ఇక్కడ తీసుకోగలిగితే నీళ్లు ఎక్కువ తీసుకోగలుగుతాం, రోజుకు 2 టీఎంసీలు తీయగలుగుతాం అని చెప్పేసి ఈ ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది. వారు ఆ రోజు చేసినటువంటి ఈ 1956 నుంచి వెళ్ళి ఈ 2014 దాకా వీళ్ళు చేయగలిగింది, వీరు చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది 6.64 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇవ్వగలిగింది. దాదాపుగా ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5,12,736 ఎకరాలకు అంటే 48.71 లాక్స్ ఎకరాలకు మేము నీళ్లు ఇవ్వగలిగినాం. అంటే ప్రాజెక్టును అంతా కూడా మేము రూపకల్పన చేసి అన్ని ప్రాజెక్టు 95% కంప్లీట్ చేసి రిజర్వాయర్లు అన్నీ మేము ఏర్పాటు చేసి ఈ యొక్క కాలువలన్నీ మేము మోటార్లు కూడా బిగించేసి ఇవన్నీ తవ్వడం జరిగింది. ఓన్లీ కొన్ని పనులు మాత్రమే అక్కడ పెండింగ్ ఉండడం జరిగింది. ఏదైతే ఆ నార్లాపూర్ రిజర్వాయర్ పైన కంప్లీట్ అయింది ప్రాజెక్టు, ఆ యొక్క ప్యాకేజ్ ఏదైతే ఉందో 3 ప్యాకేజ్ కింద కూడా కంప్లీట్ అయింది. మధ్యన అక్కడ బండ రావడం జరిగింది, 1,83,000 క్యూబిక్ మీటర్ల బండ రావడం జరిగింది. దాంట్లో మేము ఆల్రెడీ 1,50,000 బీఆర్ఎస్ ప్రభుత్వం తీసాం. కేవలం 30 లక్షల క్యూబిక్ మీటర్ల బండ పెండింగ్ లో ఉండే, దాన్ని తీయాల్సి ఉండే, కానీ 2.5 సంవత్సరాలు అయినా కూడా కనీసం అక్కడ పట్టించుకోలే. ఇవాళ చూస్తే ఈ ఉమ్మడి రాష్ట్రంలో మనకు వారు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది కావచ్చు, అంతకుముందుకు 56 ముందు ఉన్నటువంటిది కావచ్చు, ఈ రెండు కలిస్తే కూడా 42 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇవ్వగలిగినటువంటి ప్రాజెక్టు ఆ జిల్లా ఆ ప్రాంతంలో ఉంటుండే. కానీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత మేము వచ్చిన ఈ 9.5 సంవత్సరాలనే కొత్తగా మేము అందుబాటులోకి తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ 48.71 లక్షల ఎకరాలకు మేము అంటే దాదాపుగా 5,12,736 ఎకరాలను కొత్తగా మేము ఆయకట్లకు తీసుకురావడం జరిగింది. ఇలా పంట చూస్తే కూడా వరి పంట, ఇలా వరి ధాన్యం ఇలా ఉత్పత్తి చూసుకుంటే 44 లక్షల టన్నుల ఉన్నటువంటి ఈ వరి పన్నెను ఇలా 1.5 crore లక్షల టన్నుల దాకా మేము తీసుకురాబడినాం, కోట్ల టన్నుల దాకా మేము ఇలా ప్రొడక్షన్ చేస్తా ఉన్నాం, అంటే తెలంగాణకు అందించినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వీరు కట్టిన ప్రాజెక్ట్ ఏదన్నా ఒక ప్రాజెక్టు వీరు ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాల తర్వాత కనీసంగా పెండింగ్ ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేయలేకపోయాడు. ఇంకా పాలమూరును నేను అభివృద్ధి చేస్తా, నేను ఇది చేస్తా అని చెప్పేసి ఈ రోజు ఆయన సొంతంగా ప్యాకేజ్ కోసం తన సొంత బామ్మార్ది కోసం ఒక ప్రాజెక్టును రూపొందించుకోవడం జరిగింది. ఆ ప్రాజెక్టు ఇలా కొడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్, నారాయణపేట కొలంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని 4,500 కోట్ల బడ్జెట్ పెట్టి ఆయన కేవలం 1,00,000 ఎకరాలకు నీళ్ళు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ అదే పైసలు ఇక్కడ ఖర్చు పెట్టిండి ఈ బండ ఒక నెలలు గట్టిగా తీస్తే ఒక నెల 2 నెలలు అయిపోతుంది. ఆ బండ తీసి ఉంటే దాదాపుగా ఏదైతే మక్తల్ కావచ్చు, అది నారాయణపేట కావచ్చు, కొడంగల్కు 50,000 ఎకరాలకు, మక్తల్కు నారాయణపేట 1,00,000 ఎకరాలకు 2.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుండేది. కానీ ఇలా మక్తల్కు 25,000, నారాయణపేటకు 25,000, కొడంగల్కి 50,000 ఎకరాల కోసం ఈ ప్రాజెక్టును 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాడు. అంటే ఇలా ఈ ముఖ్యమంత్రికి పాలమూరు మీద శ్రద్ధ లేదా, కావాల్సి ఆయన నెగ్లెక్ట్ చేస్తా ఉన్నది మనకు కనపడుతుంది. ఎందుకంటే పండిన పంట కొద్దిగా కొంటలేరు, ఇంకా మళ్ళీ ఈ నీళ్ళు ఇస్తే ఈ పంట పండిస్తే ఎక్కడ మళ్ళీ ఎందుకు కొనాల్సి వస్తుంది, నా మీద ఒత్తిడి పెరుగుతా అని చెప్పి చేయలేదా? అదే ఇట్లా కుట్ర కనపడతా ఉందంటే వీరు కావాల్సే చేయలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాష్ట్ర రీఆర్గనైజేషన్ ఏదైతే యాక్ట్ లో పెట్టేటప్పుడే మన ప్రాజెక్టులు ఈ పాలమూరు ఏదైతే ఇది అప్పటికే ఉండే జూరాల దగ్గర డిజైన్ చేసి ఉండే, కానీ ఇది 11th షెడ్యూల్లో పెట్టాల్సి ఉండే, కానీ పెట్టలేదు. ఓన్లీ నెట్టెంపాడు, కల్వకుర్తి మాత్రమే పెట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టులు వాంటెడ్లు పెట్టలే. అక్కడ మాత్రం ఆంధ్ర ప్రాజెక్టులు అన్ని పెట్టి తెలంగాణ ప్రాజెక్టులు కావాల్సి పెట్టక ఓన్లీ 2 మాత్రమే పెట్టడం జరిగింది. పెట్టడం వల్ల నీటి కేటాయింపు లేక కేటీ2 దగ్గర పెండింగ్ ఉండడం వల్ల ఈరోజు ఈ యొక్క మనం ప్రాజెక్టులు ఇలా కంప్లీట్ చేసుకోనికి వివిధ అనుమతులు పొందడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ రోజు ఆ కాంగ్రెస్ పార్టీ ఆ రోజే 11th షెడ్యూల్లో పెట్టి ఉంటే ఈ ప్రాజెక్టులు మనకి ఇంత లేటుగా అయ్యేది కాదు. మీరు అన్నట్టుగా 23 దాకా వచ్చేది కాదు. కాంగ్రెస్ పార్టీ ఇన్ని రకాల కేసులు వేసి